నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. అందున మన జీవితంలో నడక నేర్పేది తల్లిదండ్రులైతే నడకను అంటే బ్రతుకు నడకను జ్ఞానాన్ని ప్రసాదించేది గురువు. అజ్ఞానం నుంచి జ్ఞానం అనే వెలుతురులోకి నడిపించే ప్రత్యక్ష దైవమే మన గురువు. మరి అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలను శ్రద్ధాశక్తులను అందించే గురువును నమ్మితే చాలు మనకు చక్కగా భవిష్యత్తు బంగారుమయమవుతుంది. అయితే ఇంతటి మహోన్నతమైన గురు పరంపరను వ్యాసుడిని తలుచుకునే ఈ యొక్క అద్భుతమైన పర్వదినమే గురు పౌర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ. ఈ నేపథ్యంలో అసలు గురు పౌర్ణిమ విశిష్టత ఏమిటి, అదేవిధంగా అసలు గురువును మనం ఏ విధంగా కొలుచుకోవాలి, గురు పౌర్ణమి నాడు గురు పరంపర అంటే ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, రామాయణ కథా ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాము, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, గురు పూర్ణిమ అంటే ఏమిటి? వెలుగునిచ్చేవాడు సూర్యుడు, చీకటిని తొలగించేవాడు చంద్రుడు. చంద్రుడికి సహజంగా ఉండే ఒక కళతో పాటు రోజు తిథి మారుతూ ఉన్నప్పుడల్లా ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. ప్రథమ అంటే పాడ్యమి, ద్వితీయ అంటే విధియ, తృతీయ అంటే తదియ, చతుర్థి అంటే సవితి తెలుగులో. ఇలా ఒక్కొక్క కళ పెరుగుతూ 15 కళలు తనకున్న కళ కలిపి 16 కళలతో చంద్రుడు వస్తాడు. ఆ వచ్చేది పూర్ణిమ నాడు మాత్రమే. కాబట్టి ఏ చంద్రుడున్నాడో ఆ చంద్రుడు ఎంత అద్భుతంగా చీకటిని మొత్తాన్ని అలా పారద్రోలి బ్రహ్మాండమైనటువంటి జ్ఞానము అనే వెలుగుని ఇస్తాడో ఆ రోజు పూర్ణిమ. అటువంటి పూర్ణిమ ఇదిగో ఈ గురువు చేయగలిగినటువంటి గురువు అనే చంద్రుడు ఆ పూర్ణిమని చేస్తే అది గురు పూర్ణిమ అవుతుంది. అజ్ఞానాన్ని తొలగించడం అంటే ఏం చేస్తాడు గురువుగారు? మనం ఏది చెయ్యకూడదో, ఏది చెయ్యొచ్చో, ఏది చేసినందువల్ల ఏ ప్రయోజనాన్ని మనం పొందబోతున్నామో ఈ విశేషాలన్నింటినీ తాను చెప్పడం కాకుండా పురాణాలు, ఇతిహాసాలు, ఆపై ఉన్నటువంటి వేదాలు, వీటన్నిటిలో నుంచి అనేకమైన ఉదాహరణల్ని ఉటంకిస్తూ ఆయన తెలియజేస్తాడు. అంచేత గురువును ధ్యానించవలసిన పూర్ణిమ గురు పూర్ణిమ. ఎంతటి అజ్ఞానాన్ని తొలగించావయ్యా, నన్ను నాకు లేకుండా చేసావయ్యా, ఎంత అదృష్టవంతుణ్ణి అని ఎవరికి వారు తనకి పాఠాన్ని చెప్పినటువంటి గురువుని స్మరించుకుని తీరాలి. కొందరైతే ఎవరు తనకి పాఠాలు చెప్పారో ఆ గురువు ఉన్నటువంటి చోటుకి వెళ్ళి పాదాభివందనాన్ని చేసి, నీ దయవల్లయ్యా 4 అక్షరాలు కలిగిన వాడిని అయ్యాను, జ్ఞానంతో కళ్ళని తెరుచుకోగలిగిన వాడిని అయ్యాను అని ఆయనకి వస్త్ర సమ్మానాన్ని దంపతులకి, అంటే భార్య భర్త అయినటువంటి గురు దంపతికి సమ్మానాన్ని చేసి వారి ఆశీర్వచనాన్ని పొంది వస్తారు. ఇంతకు పూర్వం చేయవలసింది ఇది పక్షి, ఇది పశువు, ఇది ఆకు, అది చెట్టు, ఇది పుట్ట అని ఏ అమ్మ మనకి తెలియజేసి అజ్ఞానాన్ని తొలగించిందో ఆ తల్లి ప్రథమో గురువు, మొదటి గురువు ఆవిడే. అంచేత ఈ రోజున అమ్మకి పాదాభివందనాన్ని ప్రప్రథమంగా లేచిన తర్వాత స్నానం ముగించిన వెంటనే చేయవలసిన పని అది. ద్వితీయస్యాత్, రెండవ వారు తండ్రి. ఈ తల్లి చెప్తుంది మనవాడికి, ఇదిగో ఈ విశేషంలో మంచి ప్రతిభ ఉంది, గణితంలో మంచి పట్టుతో ఉన్నాడు అనగానే బాగా గణిత శాస్త్రాన్ని చెప్పగలిగిన గురువు దగ్గర చేర్చాడే ఆ తండ్రి, ఆయనకి రెండవ నమస్కారాన్ని చేయాలి. ఈ ఇద్దరి పిమ్మట చేయవలసింది గురువుకి.
అది గురు పూర్ణిమ నాడు ప్రాథమికంగా చేయవలసినటువంటి సమాచారం. గురుగారు, అలానే ఆది గురువుగా వ్యాసుడి పేరునే మొదటగా ఎందుకు ప్రస్తావిస్తారు గురుగారు? వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసం వసిష్ఠనప్తారం, వశిష్ఠుడు అనేటటువంటి ఒక మహర్షి ఉంటే ఆయన మునిమనుమడు వ్యాసుడు. మా ముత్తాత ఏ విధమైన సంస్కార సంప్రదాయ విధానంతో ఉన్నాడో, ఆయన ఏ విధమైనటువంటి అన్ని శాస్త్రాల్ని అలా ఆపోషణ పట్టాడో, అదే పద్ధతిని ఆయన తన పుత్రుడైనటువంటి నాకు తాత అయినటువంటి శక్తి మహర్షికి ఇచ్చాడు. నిజమైనటువంటి సంప్రదాయాన్ని పాటించడము అంటే తండ్రి మామూలుగా చదివేసుకుని ఆ చదివినటువంటి అదే విద్యని మా అబ్బాయికి ఇష్టం లేదండి కాబట్టి మానేస్తున్నాం, ఇంకో చదువు చదివిస్తున్నాం అంటే కాదు. అది ఆ వశిష్ఠ మహర్షి తాను ఆచరించినటువంటి విధానాన్ని, సంస్కార సంప్రదాయ వేద పురాణ ఇతిహాస విధానాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఆపోషణ బట్టి తన పుత్రుడైన శక్తికి అందించాడు. శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే. ఆ తరువాత ఆయన ఎవరు? శక్తి అనేటటువంటి ఆయన పరాశరుడు అనేటటువంటి ఆయనకు తన పుత్రునికి, నాయన ఇది నేర్చుకో, మన తాత నీకు తాత ఇదిగో నేను స్వయంగా చెప్తున్నాను, ఇలా చేసినట్టయితే ఆ తాత ఇచ్చింది తండ్రికి ఎలా వచ్చిందో అలా నేను నీకు ఇయడం ధర్మం అని చెప్పి ఆ పరాశరుడు స్వయంగా అదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చాడు. పరాశరుడు ఈ విద్యని అలా స్వయంగా నేర్చుకోవడమే కాకుండా ఇష్టపూర్వకంగా శుకతాతం తన పుత్రుడైనటువంటి శుకుడిని పిలిచి ఈ విధానాన్నే మనం అనుసరించాలి ఆయన అంటే, ముత్తాత నుంచి తాతకి, తాత నుంచి తండ్రికి, తండ్రితో ఆ విధానం ఆగిపోకుండా పుత్రుడైన శుకునికి అలా సంభవించింది, సంప్రాప్తించింది. కాబట్టి వ్యాసుని పేరునే మనం తెలియచేస్తాం. ఆ విధమైన సంస్కార సంప్రదాయ విధానాన్ని పాటించడం చాలా చాలా గొప్ప విషయం. ఏదో మా నాన్నలో చదువుకున్నాడండి మాకు ఎలా కుదురుతుంది అని అనలా. ఆ విధానాన్ని, వచ్చేటటువంటి సంస్కార సంప్రదాయ ప్రవాహాన్ని ఆపేయకుండా అలాగే కొనసాగింపు చేశాడు. కాబట్టి వ్యాసునికి అంత గౌరవం. ఒకటి. రెండు, మొత్తం అన్ని మంత్రాలు చోట కుప్పగా పడుంటే దాన్ని ఋక్ వేదము, అలాగే సామ వేదము, యజుర్ వేదము, అథర్వ వేదము అని 4 విభాగాలని స్వయంగా చేసి దేంట్లో ఏ విధమైనటువంటి మంత్రాలు దేనికి ప్రయోజనపడతాయో అవన్నీ చెప్పి ఈ వ్యాసుడు వేద విభజన చేసిన వ్యాసుడు కాబట్టి వేద వ్యాసునిగా అయ్యాడు. ఋగ్వేదం ఉంది, ఏ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఏ దేవుడు ఏ రూపంతో ఉంటాడో అవన్నీ దాంట్లో ఉంటాయి. యజుర్వేదంలో కర్మకాండ అంతాను, ఉపనయనమో గృహప్రవేశమో మరోటో చదవబడే మంత్రాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సామవేదంలో ఏ అక్షరాన్ని ఏ స్వరంతో పలికినట్లయితే, ఏ సంగీతానికి సంబంధించిన మూలమైన వేదం సామవేదమో, ఏ అక్షరాలు ఏ రాగానికి లొంగి ఉంటాయో ఆ విశేషాలన్నీ దాంట్లో చెప్పబడ్డాయి. అథర్వ వేదంలో లౌకికమైనటువంటి ఈవేళ కనిపిస్తున్న విజ్ఞాన శాస్త్రం మొత్తం దాని ఉంది దాంట్లో. ఇలా 4 విభాగాలు చేసి మనకి ప్రసాదించినటువంటి మహానుభావుడు సంపూర్ణ అజ్ఞానాన్ని తొలగించినటువంటి వాడు. కాబట్టి వేద విభజన చేసిన వ్యాసుడు వేద వ్యాసుడు అయ్యాడు. ఆయన గొప్పదనం అది. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, అలానే
మరి ఈనాటి కాలంలో అసలు గురువు అంటే ఎవరు, గురువుని ఏ విధంగా మనం స్వీకరించాలి? ఉపాధ్యాయుడు, గురువు, ఆచార్యుడు అని మూడు. పాఠాన్ని ప్రవచించే వాళ్ళలో ముగ్గురు ఉంటారు. మూడు భేదాలు. ఉప అధ్యాపయతేత్యుపాధ్యాయ, తన దగ్గరికి శిష్యుణ్ణి రప్పించుకుని ఈ సంవత్సరం ఎంతైతే పాఠాన్ని వాడికి బోధించాలో తెలుసుకుని అంత మాత్రమే చెప్పి చేతులు నిలుపుకునేటటువంటి వాడు ఉపాధ్యాయుడు. ఆ తర్వాత దానికి సంబంధం లేదు. నువ్వు వచ్చావా రాలేదా, ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ గమనించలేనటువంటి స్థాయి ఉపాధ్యాయ స్థాయి, శాస్త్రం చెప్పిన విధానం. రెండవది గురువు. ఇందాక చెప్పాను కదా, అజ్ఞానం అనేటటువంటి ఆ చీకటిని తొలగిస్తూ ఏది చేయొచ్చో ఏది చేయకూడదో ఆ విధానాన్ని అలా బోధిస్తూ అమోఘమైనటువంటి ఆ చదువు అతడికి వంట పట్టేలా చేసేటటువంటి వాడు గురువు. మూడవైన ఆచార్యుడు. జీవితంలో ఎక్కడైనా సరే ఆ తన దగ్గర చదివినటువంటి విద్యార్థికి ఏదైనా ఇబ్బందిగానే వచ్చినట్టయితే వెంటనే అతన్ని, నాయనా ఈ ఇబ్బంది వచ్చిందా, ఇది చేసుకో, అది చేసుకో, అది చేసుకో అని నిరంతరం వాడిని వెన్ను అంటి ఉంటూ అతడికి సరైనటువంటి మార్గదర్శకుడుగా ఎవరుంటారో ఆయన ఆచార్యుడు. ఇలా మూడు విధాలైనటువంటి ప్రబోధకులు అంటే పాఠాన్ని చెప్పేవాళ్ళు ఉంటారు. ఉపాధ్యాయులు మాత్రమే అయినట్లయితే ప్రయోజనం లేదు, గురువు మాత్రమే అయితే సంతోషమే, కానీ ఆచార్యుడు అయితే అది చాలా గొప్ప. అంచేతనే అర్జునుడు ఏ కష్టం వచ్చినా సరే ద్రోణాచార్యుని అడుగుతూనే ఉండేవాడు, ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉండేవాడు కాదు. ఓ చిన్న ఉదాహరణ చెప్పి ముగిద్దాం. ద్రోణాచార్యుడు తన పుత్రుడైనటువంటి అశ్వత్థామకి నిరంతరం పాఠాన్ని చెప్తూ ఉండేవాడు. కురుపాండు పుత్రులు అందరూ కూడా వస్తూ ఉండేవారు. తన పుత్రుడైన అశ్వత్థామకి మరింత లోతుగా పాఠాన్ని చెప్పాలని ఆలోచించి, శిష్యులారా మీరందరూ జలాన్ని తీసుకురండి ఆశ్రమానికి అని చెప్పి కమండలాలను ఇచ్చేవాడు. కమండలంలో ఎన్ని నీళ్ళు పడతాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని అలా ముంచి తీసుకొచ్చేసరికి ఆలస్యం అవుతూ ఉంటే ఈ లోపల మంచి పాఠాన్ని అశ్వత్థామకి చెప్పేస్తూ ఉండేవాడు. ఇది గమనించాడు అర్జునుడు. ఏ గురువుగారు తనకి వారుణాస్త్ర మంత్రాన్ని ఇచ్చారో ఆ వారుణాస్త్ర మంత్రాన్ని ప్రయోగించి తనకి ఇయ్యబట్టినటువంటి కమండలాన్ని నింపేసి వెంటనే వచ్చేసేవాడు అశ్వత్థామకి పాఠం చెప్పేటటువంటి సమయంలోనే. ఎంత ఆశ్చర్యం! అప్పుడు అనుకున్నాడు ద్రోణుడు, ఇతడి వల్ల నా గురు విశేషం బాగా పెరుగుతుంది, వీడిని నాకు సరిపోయినటువంటి శిష్యునిగా శాశ్వతంగా చేయాలి అని అనుకున్నాడు. అలా ఉంటుంది గురువు యొక్క ఆ అభిమానం. అంచేతనే ద్రోణుడిని ఆచార్యుడు అన్నారు. గురుగారు, మరి అసలు గురు పరంపర అంటే అర్థం ఏమిటి? మనకుండేటటువంటి గురువు ఒక విధంగా పాఠం చెప్పేవారైతే, ఆయన గురువు మరొక విధంగా చెప్పేవారైతే, ఆయన ఉండేటటువంటి గురువు ఇంకొక తీరుగా చెప్పేవారైతే, ఎవరు ఏ విధమైన పద్ధతిలో ధోరణిలో విద్యా అభ్యాసాన్ని చేయించారో దాన్ని గమనించుకోగలగాలి. ఇంకో విశేషం ఉంది ఇక్కడ. ఊరికే చదువు చెప్పడం కాదు, ఆ రోజుల్లో ఆయనకు ఉన్నటువంటి తపశక్తిని స్వయంగా వీరిలో ప్రవేశపెట్టేవారు శిష్యుల్లో. అంచేతనే స్ఫురించినటువంటివన్నీ కూడా గురువును ఒక్కసారి స్మరించుకుంటే చాలు అది ఎలా స్వయంగా బుద్ధిలోకి వచ్చేది. ఇందాక ఆ కమండలు నింపేటటువంటి విధానం వారుణ అస్త్ర మంత్రాన్ని ప్రయోగించిన ద్వారా టక్కు నిండిపోవడానికి కారణం ఏంటంటే అనుభవంలోకి తీసుకోవడం దాన్ని. ఇది ఎంత గొప్ప విషయం! నువ్వు ఇలా నింపు అని చెప్పరా, కానీ ఇతడే దాన్ని చేశాడు. అంటే ఏమిటన్నమాట, గురువు చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం అనే దాన్ని చేస్తే అతడు నిజమైన శిష్యుడు. గురువు ఇలా చెయ్యి నువ్వని చెప్పకుండా ఉన్నప్పుడు అంత స్థాయికి వస్తే ఆ అనుభవం చాలా గొప్పది అని అర్థం చేసుకోగలగాలి. అంతటి స్థాయిలో గురువు, ఇంతటి స్థాయిలో శిష్యుడు ఉంటే ఆ గురు శిష్య పరంపర అద్భుతంగా ఉంటుంది. అంచేతనే గురువు పరంపరని చూసుకునేటటువంటి సందర్భంలో కొందరిని మాత్రమే మనం గుర్తుంచుకుంటాం. నిజంగా అశ్వత్థామకి ద్రోణాచార్యుడు గురువే, కానీ అశ్వత్థామ వెళ్ళి ఆ దుష్ట సాంగత్యం
ఈ దుర్యోధనతో చేరాడు కాబట్టి గురు పరంపర దెబ్బతింది. బాగా ఆలోచించగలగాలి. దుర్యోధనుడు కూడా ద్రోణాచార్యుడికి శిష్యుడే అయినా అనుక్షణం అనుమానిస్తూ ఉండేవాడు. అర్జునుడు ఏమన్నా చదువు ఎక్కువ చెప్తున్నాడా, నాకు చెప్పడం లేదా అనే ఆలోచనే వాడికి ఉండేది. ఎక్కడా కూడా సంపూర్ణమైనటువంటి శిష్యరూపంగా ఉండి నిజమైనటువంటి గురువుగా ద్రోణాచార్యుని భావించినటువంటి వాడు కాదు. కాబట్టి గురువు తాను చెప్పదలిచిన అంతటినీ కూడా శిష్యుడికి చెప్తూ ఉంటే శిష్యుడు సంపూర్ణంగా గ్రహించగలిగేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చేందుకు తపశ్శక్తిని కూడా ధారపోసేవాడు. ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి దీనికి. ఆ విధమైనటువంటి గురు పరంపర మనకుంటే అబో ఆయన దగ్గర చదువుకున్నాడా. రఘువంశంలో వరతంతుడు అనే గురువు ఉన్నాడు, కౌత్సుడు అనే శిష్యుడు ఉన్నాడు. కౌత్సుడు రఘు మహారాజు స్వయంగా మొత్తం విశ్వజిత్ యాగం అని యాగం చేసి మొత్తం సొమ్మునంతటినీ అలా దానం చేసేసాడు. కౌత్సుడు వచ్చి, ఏమయ్యా మా గురువుగారిని నేను బాగా ఇబ్బంది పెట్టాను, గుర్తొచ్చిన అడుగు 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 అని ఆయన కోటిశ్చతస్రౌదశారేతి 14 కోట్ల బంగారు నాణ్యాలు అడిగాడు ఆయన. నువ్వు ఇస్తావనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను, కానీ నువ్వు మట్టి కుండతో నాకు అర్ఘ్యపాద్యాలు నీయడానికి వచ్చావు కాబట్టి వెళ్ళిపోతున్నాడు. కాదు, నువ్వు వరతంతుడు యొక్క శిష్యుడివి, మీ గురువుగారు సామాన్యుడు కాదు అని ఆ రాత్రి స్వయంగా 3 రోజులు ఉండమన్నాడు ఆయన్ని. 4వ రోజున బయలుదేరడానికి సిద్ధంగా ఉంటూ ఆ పైనుండేటటువంటి కుబేరుడి మీద దండయాత్రను ప్రకటించాడు. అంతే కుబేరుడు బ్రహ్మాండంగా బంగారపు వర్షాన్ని కురిపించాడు. ఇది శక్తి అంటే. ఆ గురువు పేరు వినగానే ఇంత చక్కగా రఘుమహారాజు ప్రతిస్పందించాడు, తన దగ్గర ఏమీ లేకపోయినా. ఆ విధమైన గురు పరంపర కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు శాశ్వతులుగా ఉంటూ ఉంటారు కూడా. గురుగారు, ప్రేక్షకులకు గురు పూర్ణిమ యొక్క విశిష్టతను చక్కటి ఉదాహరణలు, మనకి పురాణాంతర్గతంగా ఉన్న విద్యార్థి గురువుకి ఉన్న అనుబంధాలు, గురు పరంపరను చాలా చక్కగా ప్రేక్షకులకి వివరించినందుకు, గురు పూర్ణిమ అంటే ఏంటి అన్న విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. వీక్షించారు కదా, ఇది ఈనాటి మన గురు పూర్ణిమ ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.